హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపోయే శుభవార్త. కొత్త ఆసరా చేయుత పెన్షన్‌లు భారీగా అయితే పెంచారు. ఇప్పటివరకు ఈ నెల అంటున్నారు, ఆ నెల అంటున్నారు. మరి ఇచ్చేది ఉందా? లేదా? అనేసి కూడా అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. పాత వారికి, కొత్త వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000 హెచ్ఐబీడీ, చేనేత, మగ్గం కార్మికులకు 4,000 అండి. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు 4,000, ఇప్పుడు డయాలసిస్ వారికి కూడా 4,000 అండి. ప్రతి ఒక్కరికి కూడా పెంచడం జరుగుతుంది. కానీ ఇప్పట్లో అయితే పెంచడం అయితే అప్డేట్ అయితే రాలేదు. క్యాబినెట్ అసెంబ్లీ మీటింగ్‌లో అయితే ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి. భరోసా డబ్బులు కొత్త రేషన్ కార్డ్‌లో అప్లై చేసుకోవాలనేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల లేట్ అయిందనేసి, అలాగే ఈ వెరిఫికేషన్ వల్ల కూడా లేట్ అయిందనేసి సీఎం గారైతే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారండి. డబుల్ పెన్షన్స్ ఉన్న వారికి రద్దు చేయడము, అలాగే బిల్డింగ్స్, కారు ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళకి, అలాగే 3 ఎకరాల పంట పొలం ఉన్న, 7 ఎకరాల బీడు భూమి ఉన్నా కూడా రద్దు చేస్తున్నారు. సదరం ఆధారు, రేషన్ కూడా ఫేక్ చూపిస్తున్నారు. అలా కూడా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అయితే పెంచుతామని చెప్పడం జరిగింది. థాంక్స్.